మీ జీవితంలో ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు కలగాలి అంటే మంగళవారం ఉప్పుతో ఏం చేయాలనేది మన వీడియోలో చూద్దాం. పరిహార శాస్త్రంలో దొడ్డ ఉప్పుకి చాలా ప్రాధాన్యత ఉంది. మంగళవారం నాడు దొడ్డ ఉప్పుకు సంబంధించినటువంటి పరిహారాలు చేస్తే మీ జీవితంలో ఊహించని విధంగా మంచి అద్భుతాలు జరుగుతాయి. మంగళవారం రోజు ఏం చేయాలంటే ఒక గాజు బౌల్‌లో దొడ్డ ఉప్పు పోయండి. తర్వాత 7 లవంగాలు తీసుకోండి. లేదా 11 లవంగాలు తీసుకోండి. 7 లవంగాలు లేదా 11 లవంగాలు తీసుకొని ఈ గాజు బౌల్‌లో ఉన్నటువంటి కల్లుప్పు, దొడ్డుప్పులో వేసి, ఆ గాజు బౌల్‌ని చేత్తో పట్టుకొని ఇల్లంతా తిరగండి. అన్ని గదులు తిరగండి. ఆ తర్వాత ఎవరికీ కనిపించనటువంటి చోట జాగ్రత్తగా గాజు బౌల్ పెట్టండి. తొందరలో మీరు ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. మంగళవారం నాడు చర్యత పక్కా. సో, అద్భుతంగా పనిచేస్తది. ఉప్పులో లవంగాలు కలిపి ఇల్లంతా తిరిగి ఎవరు చూడని చోట దాన్ని సైలెంట్‌గా దాచిపెట్టండి. చాలా అద్భుతమైన పరిహారం ఇది. ఇంకొక పరిహారం గూడా మంగళవారం రోజు చేసుకోవచ్చు. అదేంటంటే, గాజు బౌల్‌లో ఉప్పు తీసుకొని, ఆ ఉప్పులో ఒక పటిక ముక్క, పటిక బెల్లం ముక్క, ఆలం అంటారు గదా! దిష్టి పోవడానికి ఇంటి ముందు కడతాం కదా! పటిక బెల్లం గాకుండా, ఆ పటిక బెల్లం వేరు తియ్యగా ఉంటుంది అది గాదు. పటిక ముక్క, దిష్టి పోవడానికి కట్టేది ఇంటి ముక్క. గాజు బౌల్‌లో దొడ్డుప్పు తీసుకొని, దాంట్లో పటిక ముక్క వేసి, ఇంట్లో బీరువా ఉంటుంది గదా! ఆ బీరువా కింద భాగంలో దాన్ని జాగ్రత్తగా ఉంచండి. 6 నెలల వరకు దాన్ని అలాగే ఉంచండి తీయకండి. 6 నెలల తర్వాత గాజు బౌల్‌లో ఉన్న ఉప్పు, పటిక ముక్క ఎవరు తొక్కని చోట చెట్టులో వేసి మళ్ళీ పరిహారం చేయండి. సహజంగా బీరువా అనేది ఇంట్లో నైరుతిలో ఉంటుంది. ఇంట్లో నైరుతిలో బీరువా కింద మంగళవారం గాజు బౌల్‌లో దొడ్డుప్పు పోసి పటిక ముక్క ఉంచి, ఆ బీరువా కింద పెట్టండి సైలెంట్‌గా. తొందరలో మీరు ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. దీంతో పాటుగా ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోవాలంటే మంగళవారం నాడు దొడ్డుప్పుకి సంబంధించి ఒక అద్భుతమైన పరిహారం చేయాలి. అదేంటంటే మంగళవారం రోజు మీరేం చేస్తారంటే ఇంట్లో హాల్ ఉంటుంది కదా! ఆ హాల్‌లో ఈశాన్యము, ఆగ్నేయము, వాయువ్యము, నైరుతి ఈ 4 దిక్కుల్లో కూడా 4 వైట్ పేపర్స్ ఉంచండి. ఆ వైట్ పేపర్స్ మీద తమలపాకులు ఉంచండి. ఆ తమలపాకుల మీద కాస్త దొడ్డుప్పు పోయండి. పోసిన తర్వాత డోర్స్, విండోస్ ఇవన్నీ క్లోజ్ చేసేసండి. 1 అవర్ వరకు కూడా డోర్స్ అనేవి తెరవద్దు. ఏమి ఓపెన్ చేయొద్దసలు. మీ హాల్‌లో మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మొత్తం గూడా ఈశాన్యం, ఆగ్నేయం, వైరుధ్యం, నైరుతి కాగితం మీద తమలపాకులుంచి, దాని మీద దొడ్డుప్పు ఉంచాం గదా! అది లాక్కుంటుంది ఈ నెగెటివ్ ఎనర్జీ. 4 మూలల నుంచి ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ మొత్తాన్ని దొడ్డుప్పు లాక్కుంటుంది. గంట తర్వాత డోర్స్, విండోస్ ఓపెన్ చేయండి. కవర్ తీసుకొని, ఆ కవర్‌లో 4 మూలల్లో పెట్టినటువంటి వైట్ పేపర్స్, దాని మీద ఉన్న తమలపాకులు, దొడ్డుప్పు మొత్తం ఈ కవర్‌లో వేసి, బయట డస్ట్‌బిన్‌లో గాని, ఇంకెక్కడన్నా పడేసి, కాళ్ళు, చేతులు కడుక్కొని మీరిది చేయండి. కాళ్ళు, చేతులు కడుక్కొని లోపలికొచ్చేయండి. మంగళవారం నాడు ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారం చేస్తే, ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఈ దొడ్డుప్పు చాలా బ్రహ్మాండంగా లాగేసుకుంటుంది. ఇది నెగెటివ్ ఎనర్జీని దూరం చేయడానికి ఒక బెస్ట్ ఆప్షను. ఎవరైనా సరే చాలామంది తెలియని విషయం ఏంటంటే, సాయంకాలం చీకటి పడిన తర్వాత ఉప్పు అనే దాన్ని కొనకూడదు ఎట్టి పరిస్థితిలో. ఇది కూడా చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఉప్పు కొనాలంటే శుక్రవారం ఉదయం 6-7 మధ్య గూడా కొనాలి. అది కరెక్ట్ టైమ్ ఉప్పు కొనడానికని చెప్తూ ఉంటారు.